వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. ఎమిగ్నూర్ పట్టణంలో ఓ కేర్ టేకర్ భారీ దొంగతనానికి పాల్పడ్డాడు. అనంతపురం పట్టణానికి చెందిన నిమ్మకంటి చరణ్ సాయి అనే వ్యక్తి తన యజమాని ఎస్ కుమారస్వామి ఇంట్లో నుంచి 6,90,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగలించి పారిపోయాడు. ఈ సంఘటనపై ఎమిగ్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని మనప్పురం గోల్డ్ లోన్స్ నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రజలు ఇటువంటి మోసాలకు గురికాకుండా ఉండటానికి పనివారిని నియమించుకునే ముందు వారి వివరాలు పూర్తిగా పరిశీలించాలని, విలువైన ఆభరణాలు ఇంట్లో కాకుండా బ్యాంకు లాకర్లలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. దొంగతనం జరిగిందని చెప్పేసి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా వయసు పైబడిన వాళ్ళు, వాళ్ళకి కేర్ టేకర్గా ఉండడం కోసం అని చెప్పేసి హైదరాబాద్ ఒక సంస్థ నుంచి ఒక పర్సన్, చరణ్ సాయి అనే సంస్థ నుంచి ఒక పర్సన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లో కేర్ టేకర్గా పెట్టుకోవడం జరిగింది. నెలవారీ జీతం ఇస్తూ అతను 15 డేస్ పనిచేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అల్మారాలో ఉన్నటువంటి మన బంగారు ఆభరణాలని వాళ్ళ ఇంట్లో పడుకున్న వాళ్ళ సమయంలో దాన్ని బ్రేక్ చేసి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఆ విషయాన్ని కొంచెం లేట్గా గమనించి చెక్ చేసుకుని మనకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ తర్వాత స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా యొక్క కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా డీఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహాయం తీసుకొచ్చి దాని ద్వారా ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసి ఆ పర్సన్ని మన కర్నూలులో ఒక మల్లార్ చౌరస్తాలో మన అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఇతను ఇక్కడ దొంగతనం చేసినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి అనంతపురం టౌన్లోని ఆర్కే నగర్ బ్రాంచ్ ఏది మనపురం ఫైనాన్స్లో వాటిని కుదువబెట్టేసి, అదేవిధంగా వాటిని ఆల్మోస్ట్ ఒక 5 lakhs చేంజ్ అమౌంట్ తీసుకొని వచ్చి అతని యొక్క జలసాలకు మరియు పాత అప్పులను తీర్చుకునే విధంగా అతను మొత్తం వాడేసుకున్నాడని తెలిసింది. సో అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మేము ఆ యొక్క మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ని విజిట్ చేసి మన దగ్గర నుంచి లీగల్గా వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి, ఇది చోరీకి సంబంధించిన సొత్తు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లీగల్గా మనం ఆ చొత్తుని స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టు ముందు ఆధారపరచడానికి స్వాధీనపరచుకోవడమైనది. సో ఇవి కాకుండా మేము పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కానీ డబ్బులు కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు దయచేసి ఇంట్లో పెట్టుకోకుండా మన సేఫ్గా ఉండే విధంగా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలని, అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం కానీ వేరే యొక్క అకేషన్స్ కానీ అటెండ్ అవ్వడానికి ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విలువైన వస్తువులు, ఆభరణాలు, డబ్బులు లాంటివి ఇంట్లో పెట్టుకోకుండా మీ బంధువుల ఇళ్లలో కానీ లేదా లాకర్లో కానీ పెట్టుకోవాలని, అదేవిధంగా మీరు వెళ్ళే విషయాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్లో చెప్పి వెళితే మీ యొక్క గస్తీని కొంచెం పెంచి అక్కడ ప్రత్యేక నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరియు అదేవిధంగా దొంగతనం జరగకుండా చూసుకుంటామని చెప్పేసి పబ్లిక్ అందరికీ కూడా మా తరపు నుంచి మీకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.